హాయ్! నేను మీ రవికుమార్. చాలామంది డౌట్ అడుగుతూ ఉంటారు. ఈవెన్ మా బ్రదర్ కూడా అడిగాడు. ఒక కోర్స్ మీరు నేర్చుకోమని చెప్తున్నారు. అది సీక్వెల్ అవ్వచ్చు, పైథాన్ అవ్వచ్చు, జావా అవ్వచ్చు. ఏ కోర్స్ నేర్చుకుంటే బావుంటుందని చెప్పారు. కరెక్టే. కానీ ఎక్కడ నేర్చుకోవాలి? ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆన్‌లైన్‌లోనే చెప్తున్నారు కదా! ఆన్‌లైన్‌లో నేర్చుకుంటే సరిపోతుందా? లేదా ఫిజికల్‌గా ఆఫ్‌లైన్‌కి వెళ్లి నేర్చుకుంటే బావుంటుందా? ఇక్కడ ఎవరి వాళ్ళ క్యాపబిలిటీస్‌ని బట్టి ఎక్కడైనా నేర్చుకోవచ్చు. ఎందుకంటే కొంచెం మందుంటారు. బుక్ చదివితేనే వాళ్ళకి అర్థమైపోద్ది. కొంచెం మందుంటారు. బుక్ కాదు చూస్తే అర్థమవుతుంది. కొంతమందుంటారు ప్రాక్టికల్ చేస్తేనే అర్థమవుతుంది. కొంతమంది రాసుకొని ప్రాక్టికల్ చేస్తేనే అర్థమవుతుంది. మీ స్టాండర్డ్స్ ఏంటి? మీరెలా ఉన్నారు? సో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా అర్థమవుతుంది. కానీ యూట్యూబ్‌లో లేదా ఆన్‌లైన్‌లో అంత స్పెషల్ స్ట్రక్చర్డ్ కోర్స్ ఉండదు గదా! ఖచ్చితంగా. ఎందుకంటే, ఒక యూట్యూబ్‌లో గాని ఎవరైనా పెడితే, వాళ్ళు బిజినెస్ పర్పస్‌గా పెడతారు గానీ, మీకేదో నాలెడ్జ్ షేర్ చేయాలని పెట్టరు కదా! సరే కొంతమంది షేర్ చేయాలని పెడతారు. నేను వాటి గురించి మాట్లాడట్లేదు. బట్ నేననేదేంటంటే, ఒక సీక్వెన్స్‌లో ఒక ఒక కోర్స్ స్ట్రక్చర్‌తో నేర్పించే అవకాశం యూట్యూబ్‌లో ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక వీడియోని ఒకళ్ళతో వింటే, ఇంకొక వీడియో ఇంకొకళ్ళది వినాల్సొస్తుంది. లేదు ఇంకొక వీడియో ఇంకొకళ్ళది వినాల్సొస్తుంది. లేదు ఒకే టాపిక్‌ని ఒకే దగ్గర చూడాలి అంటే అది కష్టం. సో థట్ నేనేం చెప్తానంటే యూట్యూబ్‌ని లేకపోతే ఆన్‌లైన్ ఫోరమ్స్‌ని నేను తక్కువ చేయడానికి కాదు. అవి వెల్ స్ట్రక్చర్డ్. కానీ యాస్ ఏ ఫ్రెషర్‌గా మీరు ఒక ఆఫ్‌లైన్‌ని ప్రిఫర్ చేస్తేనే మంచిది. ఎందుకంటే ఒక ఆఫ్‌లైన్‌లో ఫేస్ టు ఫేస్ ఉంటుంది. సో నీకొక డౌటొస్తే అపోజిట్‌లో అతనుంటాడు ట్రైనరు. నువ్వు కూర్చోబెట్టుకోనో లేకపోతే బతిమాలో, బామాలో నువ్వు ఆ డౌట్‌ని క్లియర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చాలా వరకు కూడా మనం చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చుంటాం. ఈవెన్ నేను కూడా చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చున్నాను. అండ్ దెన్ పల్లెటూరు నుంచి వచ్చున్నాం. మనకేందంటే అంత ఎక్కువ అంటే వేరే అవేర్‌నెస్ ఉంటాయి గానీ, ఇప్పుడు మనం ఏదైతే ఐటీలోకి వెళ్ళాలనుకున్నామో వాటిలో అవేర్‌నెస్ అంతగా మనకు ఉండకపోవచ్చు. ఈవెన్ నాకు కూడా ఫస్ట్‌లో అట్లనే ఉండేది. కానీ ఏం జరుగుద్దంటే ఏం చేయాలి? ఎట్లా చేయాలి? అనేది మనకు అర్థం కాకపోవచ్చు. కానీ మీరు ఆఫ్‌లైన్‌కి వెళ్లారు అనుకోండి, మీతో పాటు ఒక 10 మంది కూర్చొనుంటారు. ఆ 10 మంది వ్యూస్ కానీ, ఆ 10 మందితో మాట్లాడడం కానీ, లేదు ఖాళీ టైంలో మీరు టీకి వెళ్ళినా టీ దగ్గర మాట్లాడుకోవడం కానీ, లేదు ఎంతోమంది జాబు అప్లై చేయడానికి వచ్చినప్పుడు ఏంటి, ఇప్పుడు ట్రైనర్ అనేవాడు ఒక స్టేజ్‌లో ఉంటేనే కదా! వాడు అంతమందికి క్లాస్ చెప్పగలడు. ఆ ట్రైనర్‌కి మనం దగ్గరగా ఉన్నప్పుడు, అతనిని ఉపయోగించుకొని కొంత కంటెంట్ నేర్చుకో